విష్ణు వరలక్ష్మి వాళ్ళిద్దరూ కూడా ఇంటికి వస్తారు. ఇంటికి రాగానే పిల్లలిద్దరూ అయితే ఐఎమ్ సారీ అమ్మ అని చెప్పి పెద్ద బోర్డు మీద రాసి వెన్నెల వైష్ణవి అని పెట్టి రాస్తారు. ఇక వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ అమ్మకు సారీ చెప్తూ వెల్కమ్ చెప్తూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ అమ్మని గట్టిగా హగ్ చేసుకుని సారీ అమ్మ, నిన్ను ఏమైనా అంటే మమ్మల్ని క్షమించమ్మా అని చెప్పి వాళ్ళిద్దరూ అయితే అంటారు. దాంతో వరలక్ష్మి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. కానీ మనసులో మాత్రం బాధతో ఉంటుంది. విష్ణు గారికి ఎలాగైనా సరే పిల్లలు నేను వదిలేస్తాను, పిల్లలకి దూరం అవుతానని మాట ఇచ్చానని చెప్పి తన మనసులో తాను అనుకుంటూ ఉంటుంది. ఇంతలో పిల్లలిద్దరూ కూడా వాళ్ళ అమ్మ కోసం అని చెప్పి గిఫ్ట్ని తీసుకొని వచ్చి ఇస్తారు. అది చూసి వరలక్ష్మి అయితే చాలా సంతోషిస్తుంది. కానీ బయటకు మాత్రం ఏంటి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని చెప్పి పిల్లలతో అంటుంది. దాంతో పిల్లలైతే మమ్మల్ని క్షమించమ్మా, మేము నిన్ను బాధ పెట్టాం కదా, అందుకే తీసుకువచ్చామమ్మా అని చెప్పి వాళ్ళిద్దరూ అంటూ ఉంటారు. అది విని అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఇవి కొనడానికి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని వెన్నెల వైష్ణవి వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇంతలో ఆ వరలక్ష్మి అయితే ఆ గిఫ్ట్ని పట్టుకొని ఇవి కొనడానికి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, కష్టపడితే తెలుస్తుంది డబ్బుల విలువ, ఇలా దుబారుగా ఖర్చు పెట్టడం అని చెప్పి పిల్లల ఇద్దరిపైన కోపడుతుంది. దాంతో వాళ్ళిద్దరూ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. ఏంటి అమ్మ ఇలా ఎందో మాట్లాడుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంతలో వరలక్ష్మి అయితే తన చేతిలో ఉన్న గిఫ్ట్ని తీసి ఎత్తి పడేసి ఇలాంటివి ఇంకెప్పుడు చేయకండి, మీకు డబ్బుల విలువ తెలిస్తే కదా ఇలా ఖర్చు పెడతారు, అయినా ఇలాంటివి కొనడానికి మీకు ఎంత ధైర్యం, మనం ఇప్పుడే ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాం కదా అని చెప్పి వరలక్ష్మి అయితే పిల్లల్ని అనరని మాటలన్నీ అంటూ ఉంటుంది. అది విని పిల్లలిద్దరూ భయపడిపోతూ ఉంటారు. ఎందుకు అమ్మాయి ఎలా మాట్లాడుతుంది అని. ఇక విష్ణు అయితే అలా చూస్తూ ఉంటాడు. వరలక్ష్మి మాత్రం కావాలనే పిల్లలకు దూరం అవ్వాలని చెప్పి పిల్లల దగ్గర చెడ్డ అవ్వాలని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.